లగ్గం జరగని వాళ్ళు లగ్గం తొందరగా అయితే మంచి. ఈ లగ్గం అనే సినిమాలో ఇక్కడ కనపడ్డ రోహిణమ్మ ఉన్నారు కదా, ప్రతి మేనత్త అయ్యో ప్రతి మేనత్త మనసు కనపడుతుంది, ప్రతి మేనత్త క్యారెక్టర్ కనపడుతుంది రోహిణమ్మల. ఇది ఫిక్స్. కొన్ని కథలు రాజేంద్ర ప్రసాద్ గారి కోసం పుడతాయా, కొన్ని కథల కోసమే రైటర్లు పుడతారా అర్థం కాకుండా ఉంటుంది. మన సినిమాలు మీ శ్రేయభిలాషి చూసినా, ఆ నలుగురు చూసినా, ఇంకే సినిమా చూసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర, ఆయన చుట్టూ అల్లుకునే కథ అలా ఉంటుంది. ఈ సినిమాలో తులం కూడా తగ్గకుండా రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని ఏడిపిస్తారు, మిమ్మల్ని తిట్టించుకుంటారు, మీకు మెప్పించుకుంటాడు. అదే మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నాతో ఈ క్యారెక్టర్ బాగా చేయించారు. అది కాకుండా ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడే మా కనపర్తి ముషాయిరా కథలని ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ చదివిన తర్వాత ఆయనకి నాకు చాలా ఫ్యాన్ అయ్యాను. ఎందుకంటే ఎంత ఆయన లిటరేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, చాలా మంచి రైటరు. ప్లస్ ఇంకొక సాంగ్ ఇంకా ఇక్కడ ప్లే చేయలేదు, చాలా అద్భుతమైన సాంగ్. అది ఈ సాంగ్లన్నిటికంటే బాగుంటుంది. నాకు బాగా నచ్చిన సాంగ్, చాలా ఇమోషనల్ సాంగ్. ఈ ఫిలిం అది అయిన తర్వాత చాలా పాపులర్ అవుతుంది. కానీ వాటన్నిటినీ భరించుకుంటూ ఒక ఆడపడుచు, ఒక ఆడపిల్ల ఎట్లాంటి విషయాన్ని తను ముందుకు తీసుకెళ్తుంది అన్నదన్నమాట. అది ఆ మాటల్లోనూ ముఖ్యంగా ఆయన రైటింగ్, ఆయన డైలాగ్స్ అనమాట, అంత పవర్ఫుల్ డైలాగ్స్, చాలా సింపుల్గా ఉంటాయి. యాక్చువల్గా రమేష్ గారేమో ఆయనకే ఎదిగిన కొడుకులు ఉన్నారనమాట. చాలా పిక్చర్స్ అన్నీ డైరెక్ట్ చేశారు. హీజ్ ఎ బిగ్ రైటర్. కానీ ఆయనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. ఒక కళాకారుడికి అదే చాలా ముఖ్యమైన ఒక విషయం. మనం ఎంత ఏజ్ అయినా కూడా, లేకపోతే ఎంత అనుభవం వచ్చేసినా కూడా ఒక ఇన్నసెన్స్ తోటి చేయడం అనేది, ఆ ఇన్నసెన్స్ని ఆయన రీటైన్ చేసుకున్నారు. అలాగే ఇందులో ఆయన రాసిన మాటలు, ఒక సీన్ అయితేనేమో మేము చేస్తూ అలాగే చేస్తూనే ఉన్నాము, ఆయన కట్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు నేను అట్లాగా ఇంప్రవైజేషన్ అంటారు ఒక్కొక్కసారి. యాక్టర్స్ ఏమో మేము ఇన్స్టిట్యూట్స్లోని అక్కడ ఇక్కడ చెప్పిస్తూ ఉంటారు కదా, ఇంప్రవైజేషన్ అని ఒక సీన్. అట్లా ఇంప్రవైజ్ చేసుకుంటూ ఆ సీన్ను చేస్తూనే ఉంటే బాలాగారేమో అట్లాగా రోల్ చేస్తూనే ఉన్నారు. ఆయన కట్ చెప్పలేదు. మా ఇద్దరు కళ్ళమట నీళ్లు.